రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 5:43 పుష్కర కాలం ప్రారంభమైంది. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి తొలి పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పుష్కర స్నానం చేశారు. ఎండ తీవ్రతతో కాళేశ్వరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభతో కలకలలాడుతోంది. ప్రాణహిత, గోదావరి నదులతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి అంత్య పుష్కరాలు మొదలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 5:43 పుష్కర కాలం ప్రారంభమైంది. మొత్తం 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆఫీసర్లు. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు. గత ఏడాది జరిగిన ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. కాళేశ్వరం దగ్గర 30.63 కోట్లతో కనీస వసతులతో పాటు వివిధ రకాల పనులు పూర్తి చేశారు. తెల్లవారుజామున 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుణ్యస్నానము ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. వీరితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, పలువురు నేతలు హాజరయ్యారు. 12 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఈ ప్రాచీనమైన సనాతన ధర్మంలో భగవంతుణ్ణి మనం అనేక స్వరూపంలో పూజన చేస్తున్నాము. రావి చెట్టులో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అని చెప్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని పూజన చేస్తున్నాము. వీటిలో కూడా సోమవారము, అమావాస్య వచ్చినప్పుడు విశేషంగా ఉదయంలో ప్రదక్షిణం చేసి సత్సంతాన ప్రాప్తి అన్నిటి కోసము మనం పూజలు చేస్తున్నాము. పుష్కరాల సందర్భంగా రోజు ఉదయం హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక LED లైట్లు అమర్చారు. భక్తులకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ప్రత్యేక మీడియా సెంటర్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నడకదారిలో మ్యాట్లు, క్యూలైన్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండ దెబ్బకు గురి కాకుండా ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. తాగునీటి కోసం 2 భారీ ట్యాంకులను నిర్మించారు. 500 తాత్కాలిక టాయిలెట్లను సిద్ధం చేశారు. భక్తులు నదిలో స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీరితో పాటు సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగ్స్, SDRF టీంలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఘాట్లు, ఆలయ పరిసరాల్లో నిఘా కోసం 200 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు 1.70 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో 245 ఎకరాల విస్తీర్ణంలో 23 భారీ పార్కింగ్ జోన్లను సిద్ధం చేశారు. ఈ పార్కింగ్ కేంద్రాల నుంచి ఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు 90 షటిల్ బస్సులు నడుపుతున్నారు. 300 మంది వైద్య సిబ్బందితో 23 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం దగ్గర పుష్కరాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి.